బక్రీద్ పండుగ సందర్భంగా రుద్రంగి మండల ముస్లిం సోదరులు ఉదయాన్నే మసీద్ దగ్గర అందరూ కలుసుకొని ఈద్గా వద్దకు వెళ్లి ప్రత్యేక నమాజు ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు అలయపలయ తీసుకుని ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ చిలకల తిరుపతి, ఎస్ఐ మోతీరాం ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలిపారు. అనంతరం మైనార్టీ మండల అధ్యక్షుడు మహమ్మద్ సదుల్లా మాట్లాడుతూ త్యాగము, భక్తి, విశ్వాసానికి ప్రతీకగా బక్రీద్ పండుగను జరుపుకుంటారని తెలిపారు. ప్రతి సంవత్సరం రంజాన్ పండుగ ముగిసిన తర్వాత బక్రీద్ పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఆ అల్లా దీవెనలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। आज ईद उल अज़हा ईद बकरीद का दिन है। हमारे रुद्रंगी की कमेटी के तरफ से हमारे देश के तमाम मुसलमानों को और तमाम गैर मुस्लिम हमारे भाइयों को ईद मुबारक। और इस ईद की खुशी में हम अपने तमाम खुशियों को उनके साथ शरीक करना चाहते हैं और अल्लाह ताला से दुआ करते हैं कि हमारे देश में सबको चैन सुकून के साथ रहने की तौफीक अता फरमाए। आमीन। రుద్రంగి మండల చైర్మన్ గారు తిరుపతి గారు కూడా పిలువగా నచ్చింది. అతడు కూడా మా ముస్లిం సోదరులకు మా రుద్రంగి మండల ఎన్నాడ నియోజకవర్గ ముస్లిం సోదరులందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపడం జరిగింది. అట్లాగనే నిన్న ఆర్సీనన్న ప్రభుత్వ ఎమ్మెల్యే ఆర్సీనన్న గారు కూడా అతడు కొద్దిగా బిజీ షెడ్యూల్ ఉండటం వల్ల రాలేకపోయిండు. ఆ అన్నగారు కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలిపింది. కొత్తగా జాయిన్ అయిన సబ్ ఇన్స్పెక్టర్ మోతీరామ్ గారు కూడా వచ్చి ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఒక 6 సిబ్బందితోటి భారీ బందోబస్తు చేయడం జరిగింది. నిన్ననే ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈరోజు వచ్చి మన ముస్లిం సోదరులకు మంచి బందోబస్తు ఇవ్వడం జరిగింది. హిందూ ముస్లిం భాయి అని ప్రత్యేకంగా బక్రీద్ పండుగను జరుపుకోవడం జరిగింది. ఈ ముస్లిం సోదరుల మధ్యలో మరి అత్యంత ఘనమయంగా భక్తి శ్రద్ధలతో జరుపుకొని అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను.